మైక్ చెక్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అంతా ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరము మీ సన్నిధికి చేరి ఉన్నాం. మాతో మాట్లాడమని, మమ్మల్ని హెచ్చరించమని, బలపరచమని వేడుకొనొచ్చు నా తండ్రి. మీ యొక్క అధికారమునకు, మీ యొక్క నడిపింపునకు మీ పవిత్రమైన పాదముల చెంత మమ్మల్ని సమర్పించుకుంటూ మీ చిత్తానుసారముగా మేము జీవించలాగా కృప చూపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, గత ఆదివారం మనము దేవుని యొక్క కృప ఇశ్రాయేలీలను ఏ రీతిగా రక్షించిందో ఈ విషయం గురించి నిర్గమకాండం 12లో ఉన్న విషయాలు ధ్యానిస్తూ మనం నేర్చుకున్నాం. ఈరోజు వాక్యధ్యానంగా మనము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 నుండి 19వ వచనం వరకు మనం ఎంచుకున్నటువంటి వాక్య భాగం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. ఇక్కడ రాయబడిన 17వ వచనంలో తీర్పు అనేది ఒకటి ఉందట, జడ్జ్మెంట్. అది ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే, దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము. దేవుని ఇంటి యొద్ద ప్రారంభించబడే ఒక తీర్పు. దేవుని ఇంటి వద్ద ప్రారంభమయ్యే తీర్పు అంటే ఏమిటి అనే దాని గురించి చాలా కాలం క్రితం ఒక సందేశం మాట్లాడడం జరిగింది. ఈరోజు మరొకసారి ఇదే ప్రస్తావనను మనము ఆలోచిస్తున్నాం. ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయం ఈరోజు ఉత్తరప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం కదా. దేవుని ఇంటి వద్ద ప్రారంభమవుతున్న తీర్పు, చరిత్రలో చోటు చేసుకున్న సంఘటన. నిర్గమకాండం 12వ అధ్యాయంలో 29 నుండి జరిగిన సంఘటనలు మనము కొంచెం చదువుకుంటూ ఆ వివరణలోనికి ప్రవేశిద్దాం. అర్ధరాత్రి వేళ ఒక సంఘటన జరిగిందట. చీకటి. అర్ధరాత్రి అంటే చీకటి. ఆ అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలి పిల్లలనందరినీ యెహోవా హతము చేసెను. ఇది అనేక పర్యాయాలు మనం చదివి ఉండవచ్చు. ఆ రోజు అర్ధరాత్రి జరిగిన సంఘటన ఏమిటి? ఈ అర్ధరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ రాత్రికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, 41వ వచనంలో, ఇదే అధ్యాయము వర్స్ నంబర్ 41లో మనం ఆలోచించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన సందర్భం. 40-41 వచనాలు, 40 and 41. ఇశ్రాయేలీలు
ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. చాలు సిస్టర్. ఆ అర్ధరాత్రి జరిగిన సంఘటన. అప్పటికే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ప్రవేశించి 430 సంవత్సరాలు అయిందట. 430 years. ఆ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఐగుప్తు దేశంలోకి వెళ్ళారో, ఎప్పుడు వెళ్ళారు? ఏమైనా ఐడియా ఉందా మనకు? గుర్తుపట్టగలరా? ఎప్పుడు వెళ్ళారు? గెస్ చేయండి. నిర్గమకాండంలో ఏమో ఇశ్రాయేలీలు బయటికి వచ్చారు. బయటికి రావాలంటే ముందు లోపలికి వెళ్ళి ఉండాలి కదా. మరి లోపలికి ఎప్పుడు వెళ్ళారు? వెరీ గుడ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆదికాండంలో యాకోబు గారి సంతానం యోసేపు గారిని అమ్మివేస్తారు. కొంచెం సౌండ్ పెంచు రాజ్. నాకు మీకు ఎక్కువ ఉందా? వాళ్ళకి ఇబ్బందిగా ఉందా? ఓకే రైట్ ఆల్. తమ్ముడిని అమ్మివేయడం జరుగుతుంది. యోసేపు గారిని అన్నలు మోసం చేసి, ద్రోహం చేసి అమ్మివేసినప్పుడు ఐగుప్తు దేశంలో వెళ్ళి స్థిరపడతాడు. స్థిరపడడం అంటే బలవంతంగా పంపబడ్డాడు. ఆ తర్వాత యోసేపు గారి జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు. అన్నలు ధాన్యం కొనుక్కోవడానికి వస్తారు. అప్పుడు తమ్ముడే అన్నలను గుర్తుపడతాడు, కానీ అన్నలు తమ్ముడిని గుర్తుపట్టారు. ఇలా ఐగుప్తులో ధాన్యం ఉందని అప్పుడు ఇశ్రాయేలీలు ఆదికాండంలో ప్రవేశించడం జరుగుతుంది ఐగుప్తులోనికి. ఆదికాండంకు నిర్గమకాండంకు వ్యత్యాసం ఏమిటంటే, ఆదికాండంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులోకి వచ్చారు. నిర్గమకాండంలో అదే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి వెళ్తున్నారు. ఎన్నో భేదాలు కనబడుతున్నా అందులో ఎంట్రీ, ఇందులో ఎగ్జిట్. ఆదికాండంలో ఎంట్రీ జరిగింది, నిర్గమకాండంలో ఐగుప్తులో నుంచి ఎగ్జిట్ జరుగుతుంది. అలా యాకోబు గారితో సహా ఇశ్రాయేలీలు అందరూ ఐగుప్తులోనికి ప్రవేశించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అక్కడ జీవించారంటే 430 సంవత్సరాలు బ్రతికారు. 430 సంవత్సరాలు అక్కడ ఉండటం జరిగింది. బ్రతికారు అంటే ప్రాణం పోయిందని కదా నా ఉద్దేశం. తర్వాత 430 years అక్కడ ఉన్నారు. ఎందుకు 400 సంవత్సరాలు అక్కడ ఉన్నారు అని ఆలోచిస్తే, దేవుడు ముందుగా ఒక కాలాన్ని నిర్ణయించి పెట్టాడు. దేవుడు ముందుగా ఒక కాలాన్ని నిర్ణయించి పెట్టాడు. ఏమిటా ముందుగా ఉన్నటువంటి కాలం అని మనం ఒకసారి చూస్తే, ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం. ఇదొక ప్రాఫెసీ, ఇదొక ప్రవచనం. ముందుగా జరగబోయే సంఘటనను యాకోబు గారు ఇంకా జన్మింపక ముందే దేవుడు తెలియజేయడం జరుగుతుంది. ఆలోచించండి. బాగలేదు అక్కడ? అయ్యో, సరే. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ నెంబర్ 15. ఆదికాండం 15వ అధ్యాయంలో ఇంకా అప్పటికి యాకోబు గారు రాలేదు, ఇస్సాకు కూడా జన్మించలేదు, ఇస్సాక్ గారు కూడా జన్మించలేదు. అప్పుడే ముందుగా దేవుడు తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, ఆదికాండం 13వ వచనం నుండి చూద్దాం. 13. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. ఇలా అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి ఆలోచించాలి. అబ్రహాం గారి కుమారుడే ఇస్సాక్ గారు, ఇస్సాక్ గారి కుమారుడే యాకోబు గారు. యాకోబు గారి సంతానమే 12 మంది మగపిల్లలు. ఆ 12 మంది మగపిల్లలే నిర్గమాకాండంలో కనబడుతున్న కొన్ని లక్షల మంది. అంటే దేవుడు
నిర్గమకాండంలో జరగబోయే సంఘటనను ఆది కాండంలో ముందుగానే తెలియజేశాడు. దేని గురించి తెలియజేశాడు? వీరు తమది కాని దేశంలోనికి ఒక దేశంలోకి ప్రవేశిస్తారు. ఆ దేశపు వారు వీరిని దాసులుగా పనిచేయించుకుంటారు. ఆ తర్వాత వారికి నేనే తీర్పు తీరుస్తానని జడ్జిమెంట్ డే అనేది ఒక ముందుగానే దేవుడు డిసైడ్ చేసి పెట్టాడు. అంటే నిర్గమకాండం 12లో జరుగుతున్నటువంటి సంఘటనను ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు డిసైడ్ చేసి పెట్టాడు. అక్కడ లుక్ అట్ దిస్ ఇన్ఫర్మేషన్, వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్స్. ఆదికాండం 15వ అధ్యాయంలో నిర్గమకాండం 12లో జరగవలసినటువంటి సంఘటనను కొన్ని వందల సంవత్సరాల ముందే దేవుడు నిశ్చయించి నిర్ణయించి ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ 400 సంవత్సరాలు ఏం జరుగుతోంది, ఈ 400 years ఏం జరుగుతోంది అక్కడ అని ఆలోచిస్తే, ఎక్కడ అబ్రహాము గారు ప్రస్తుతానికి నివసించుచున్న కనాన్ దేశంలో. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము గారు ఎక్కడున్నారు అని అంటే కనాన్ దేశంలో ఉన్నారు. కనాన్ దేశంలో ఉన్నటువంటి వీరు యోసేపు గారి కాలానికి ఐగుప్తుకు వెళ్తారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, చూడండి ఆ వచనాలు వెరీ ఇంపార్టెంట్. 13వ వచనం నుండి ఎక్కువ ఉంది కనుక నేను చదువుతాను. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగానుందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యుద్ధకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరు. నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వస్తారు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకుని అబ్రాముతో చెప్పాను. అంటే ఏం జరుగుతుంది? అబ్రాము, ప్రస్తుతానికి నువ్వు కనాను దేశంలో ఉన్నావు. కనాను దేశంలో ఉన్న నీవు, నీ తర్వాత జరగబోయేటువంటి సంఘటన ఏంటంటే, నీ సంతానం వేరే దేశానికి వెళ్ళిపోతారు, తమది కాని దేశానికి వెళ్తారు. అక్కడ 400 సంవత్సరాలు అక్కడ నివసిస్తారు. ఆ తర్వాత 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రస్తుతం నువ్వు ఎక్కడున్నావో అక్కడికి మళ్ళీ వారు తిరిగి వస్తారు. నీ సంతానము ఐగుప్తులో నివసించిన కాలం ఏదైతే ఉందో 400 సంవత్సరాలు, ఆ 400 సంవత్సరాలు నువ్వు ప్రస్తుతానికి ఉన్నటువంటి కనాను దేశంలో ఏం జరుగుతుందో దాని విషయం గురించి తెలియజేస్తున్నాడు దేవుడు. కన్ఫ్యూజ్ అవ్వకండి, మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయాలని ఆలోచన కూడా లేదు. అర్థం చేయించడానికి, నేను అర్థం చేసుకోవడానికి, లేదా మీరు అర్థం చేసుకుంటారనే ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. వీళ్ళని ఎక్కడన్నా కొంచెం ఏమైనా షిఫ్ట్ చేయగలరు? మీకు వినపడట్లేదేమో కానీ నేను పక్కనే ఉన్నాను కదా, నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆల్రైట్, విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాము గారిని 12వ అధ్యాయంలో పిలుస్తాడు. నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అబ్రహాము అన్నప్పుడు తన సొంత ప్రజల నుండి అబ్రహాం గారు వేరే 12వ అధ్యాయంలో బయటకు వస్తారు. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నాను, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. చాప్టర్ నెంబర్ 12 చూడండి, చాప్టర్ నెంబర్ 12, ఆదికాండము 12వ అధ్యాయము. దేవుడు అంటున్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అబ్రాహాము గారిని దేవుడు పిలిచాడు. అప్పుడు అబ్రాహాము గారు ఎక్కడున్నారు? మనం చెప్పుకునే బబులోను దేశంలో ఉన్నారు, మెసొపొతామియా ప్రాంతంలో ఉన్నారు. అక్కడ నుండి అబ్రహాం గారిని దేవుడు వేరు చేసి నేను చూపించు దేశానికి వెళ్ళాలి అని అంటే, ఆ చూపించు దేశానికి అబ్రహాం గారు వెళ్ళారు. దేవుడు ఏ దేశాన్ని చూపించాడు? కనాను దేశాన్ని చూపించాడు. అలా అబ్రహాం గారు బయలుదేరి కనాను దేశానికి వచ్చారు. కనాను దేశంలో అబ్రహాం గారు నివసించుండగా
అక్కడ మళ్ళీ ఒక సందేశం ఇస్తున్నాడు. అది 15వ అధ్యాయం. ఏం సందేశం ఇచ్చాడు? చాప్టర్ నెంబర్ 15లో, అబ్రాహాము, నువ్వు ప్రస్తుతానికి ఇక్కడ ఉంటున్నావు, తర్వాతి కాలంలో ఏమవుతుందంటే నీ సంతానం వారు ప్రయాణం చేసి మరో దేశానికి వెళ్తారు. మరో దేశానికి వెళ్ళి అక్కడ 400 ఇయర్స్ ఉంటారు. ఆ 400 ఇయర్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ నేను నిన్ను ఏ దేశానికైతే రమ్మని చెప్పానో, అది నీకు ఇస్తానని చెప్పానో, ఆ దేశానికి మళ్ళీ నీ బిడ్డలందరూ తిరిగి వస్తారు. ప్రస్తుతానికి నువ్వు ఈ కనాను దేశంలో ఉన్నావు, నీ బిడ్డలు ఐగుప్తులోకి వెళ్తారు, ఐగుప్తులో 400 ఇయర్స్ ఉంటారు. ఆ 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తారు. సరే, అలా అబ్రహాం గారికి 15వ అధ్యాయంలో నీ బిడ్డలు ఈ దేశాన్ని వదిలేసి ఐగుప్తుకి వెళ్ళిపోతారు. అక్కడ జరుగుతున్నటువంటి సమయం, ఐగుప్తులో 400 ఇయర్స్ అవుతుంది. 400 సంవత్సరాలు అక్కడ కాలం గడుస్తుండగా అసలు ఈ కనానులో ఏం జరుగుతుంది? లాస్ట్ వీక్ మనం బోర్డు పెట్టాము, ఈ వీక్ మనం బోర్డు పెట్టలేదు. ఉంటే ఎవరు పెట్టగలరా ఇమ్మీడియట్గా? లేదా బోర్డు? నో, గాన్. ఓకే, ఆల్ రైట్. విషయం ఏంటంటే, కనానులో ఉన్న అబ్రాహాం గారికి ముందుగా తెలియజేస్తున్నాడు 400 ఇయర్స్ నీ వాళ్ళు వెళ్ళిపోతారని. వెళ్ళిపోయిన తర్వాత ఈ కనాను దేశంలో ఏం జరుగుతుంది? కనాను దేశంలో ఏం జరుగుతుంది అది కూడా తెలియాలి మనకు. ఈ కనాను దేశంలో ఏం జరుగుతుందంటే దానికి జవాబు మనకు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20వ వచనం, నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయినట్లా మీరును వారి వలనే నశించెదరు. ఈ మాటలన్నిటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని వాక్యం అన్నది మన మెడకు ఒక కంఠహారం లాంటిది. ఆ కంఠహారంలో ఒక మెడకు వేసుకునే ఒక నెక్లెస్, ఒక చైన్ ఎన్నో లూప్స్తో ఉంటుంది. మీరు ఎప్పుడైనా మన మెడకు వేసుకునే చైన్ ఏదైతే ఉంటుందో దానికి లూప్స్ ఇలా ఉంటాయి. ఒకదానికి లింక్ ఉంటుంది. అవన్నీ జాయిన్ చేసుకుంటూ వెళ్తేనే వాక్యంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి మంచి కంఠహారము తయారవుతుంది. ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. బబులోనుల దేశంలో ఉన్న అబ్రహాం గారిని నేను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పాడు. అబ్రహాం గారు బయలుదేరి కనానుకు వచ్చాడు. కనానులో అబ్రహాం గారు ఉండగా నీ సంతానము ఈ కనాను నుండి బయలుదేరి ఐగుప్తుకు వెళ్తారు. అక్కడ ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉంటారు. 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనానుకు వస్తారు. నేనే వారిని తీసుకొని వస్తాను. ఇప్పుడు ఎప్పుడైతే వీరు కనానును విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్తారో, ఐగుప్తులో 400 ఇయర్స్ ఉంటారు. మరి ఈ 400 సంవత్సరాలు ఈ కనానులో ఏం జరుగుతుంది తిరిగి చెప్తే అర్థమవుతుంది. కానీ ఒక 2-3 నా దగ్గరకు వస్తే బోర్డు లేదు, కంటిన్యూషన్ చేస్తుంటే కెన్ వాలంటరీలీ 2-3 పీపుల్ కమ్ ఫార్వర్డ్? ఒక 2-3 పీపుల్ రండి. మేము ఈరోజు ఈ మెసేజ్ మొత్తం అక్కడక్కడ కొన్ని డౌట్ఫుల్ ఫేసెస్ కనుక ఇక్కడ నిలబడండి అందరు. సరే, ఇక్కడున్న మంచి స్ట్రాంగ్ మ్యాన్ మనకు అబ్రహాం గారు అనుకుందాం ప్రస్తుతానికి. మీరు ఇటు రండి బ్రదర్, ఇటు సైడ్కి రండి. ఈ అబ్రహాం గారిని ఇక్కడ కార్నర్కి రండి. ప్రస్తుతానికి మెసొపొతేమియా ఎక్కడో ఉన్నాడు. ఇది జెనెసిస్ 12, ఇది ఆదికాండం 12. అబ్రహామా నేను చూపించు దేశానికి వెళ్ళు అని అంటే ఈయన బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అబ్రహాం గారు? కనానులో ఉన్నాడు. ఈ కనానులో ఉంటే ప్రస్తుతానికి ఇక్కడ ఈజిప్ట్ అనుకుందాం. ఇది ఈజిప్ట్. ఇక్కడ రండి నిలబడండి. ఇది ఈజిప్ట్. ఇప్పుడు దేవుడు ఈ అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. నువ్వు కనానులో ఉన్నావు, నీ జీవితం అయిపోయిన తర్వాత నీ బిడ్డలు ఐగుప్తుకు వెళ్తారు. వెళ్ళండి, మీరే బిడ్డలు అనుకోండి, ఐగుప్తుకు వెళ్ళారు. ఇక్కడైతే ఎవరో ఉంటారుగా జనాలు. నరేష్ కమ్ హియర్. ఇక్కడ కనాను దేశం అయితే ఉందిగా, ఈ కనానులో ప్రజలు ఉన్నారుగా. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఫరో అతని జనాంగం అంతా ఉన్నారు.
దేవుడు ఏమన్నాడు? 400 years తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు, 400 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తావు, నీ బిడ్డలు. ఆల్ రైట్, అక్కడికి వెళ్ళిపోతున్నారు. మరి వీరి పరిస్థితి ఏంటి? హూ ఇస్ దిస్ మ్యాన్? ఇక్కడున్న ప్రజలు ఎవరు? వీళ్ళెవరు ఇక్కడ? కనానీయులు. కనానీయులు అంటే అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, హిత్తీయులు, వీళ్ళందరూ. ఇప్పుడు అబ్రహాం గారి సంతానం ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడ ఐగుప్తులో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? 400 years ఉంటున్నారు. యాకోబు గారి సంతానము జోసఫ్, రూబెన్, జూడా, బెంజమిన్ అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఈ స్థలంలో వీళ్ళు వాళ్ళకి ఇష్టమట్ల జీవిస్తున్నారు. 400 years అయిన తర్వాత మళ్ళీ ఈయన బయలుదేరి ఇక్కడికి వస్తాడు. ఇక్కడ వీళ్ళు 400 years ఈజిప్ట్లో ఉండగా ఇక్కడ ఈజిప్ట్లో ఉన్నారు వీళ్ళు. మరి కనాన్లో ఏం జరుగుతుంది? ఈ కనాన్లో ఏం జరుగుతుందంటే ద్వితీయోపదేశకాండం 8:20 జరుగుతుంది. డిట్రానమీ చాప్టర్ నెంబర్ 8 verse number 20 జరుగుతుంది. ఏం జరుగుతుందంటే చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 8:20. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న, నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న. ఇప్పుడు డోంట్ మైండ్, అంటే నశింపజేయుచున్న అనేది ఎవరు ఇష్టపడరు, నేను నిన్నట్లేదు. ప్రస్తుతం నువ్వు కనానీయులు. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్నానంటే వెళ్ళిపోతున్నాడు, తీసేస్తున్నాడు నాకు వద్దని. ఈ 400 సంవత్సరాలు ఈ మనుషులకు ఏం చేశాడట దేవుడు? ఇన్ని సంవత్సరాలుగా దేవుడు ఏం చేశాడట? ఈ ప్రజలకు వినిపించాడట, కానీ ఈ ప్రజలు వినలేదట. ద్వితీయోపదేశకాండం 8:20 అర్థం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 8:20. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయించిన జనములు వినకపోయినట్లు అంటే వీరికి చెప్తూ వచ్చాడు. అంటే జెనసిస్ 15లో, ఆదికాండం 15లో వీళ్ళకి నేను ఒక 400 years వరకు టైం ఇస్తున్నాను, 400 సంవత్సరాల వరకు సమయం ఇస్తున్నాను. వింటే బాగుపడతారు, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారని ముందుగా చెప్తున్నాడు అక్కడ. సో ఈజ్ గాన్, వెళ్ళిపోయాడు, అవుట్, నువ్వు వెళ్ళిపోయాడు. కనాన్ వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు అక్కడ ఈజిప్ట్ ఉన్నాడు. రండి బ్రదర్, మీరు ఇటు రండి చెప్తాను. ఇప్పుడు ఇది ఈజిప్ట్. ఇప్పుడు నిర్గమకాండం 12 అర్ధరాత్రి జరుగుతుంది ఒక సంఘటన. ఈయన బయలుదేరి వస్తున్నాడు అర్ధరాత్రి, ఆ రోజు మిడ్ నైట్. ఈయన అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. ఈయన అంటే ఇశ్రాయేలీయులు, ఇక్కడేమో ఐగుప్తీయులు. ఇప్పుడు ఈ ఐగుప్తీయులు వీరిని పంపించాలి, పంపట్లేదు. అప్పుడు దేవుడు దిగాడు రంగంలోనికి. దేవుడు రంగంలోనికి దిగి అర్ధరాత్రి వేళ వీరిని విడిపించుకొని బయటికి తీసుకొస్తున్నాడు. ఎలా విడిపించాడు? ఐగుప్తులో ఉన్న తొలి సంతానం అంతటిని హతమార్చి బయటికి తీసుకొస్తున్నాడు. అంటే ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరేటప్పుడు ఐగుప్తీయులకు ఏం జరిగింది? వెరీ గుడ్, దిస్ ఇస్ ది ఆన్సర్. గట్టిగా చెప్పండి సార్. తీర్పు. వెరీ గుడ్, జడ్జ్మెంట్. ఆల్రైట్. ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వస్తుంటే, ఐగుప్తులకు ఏం జరుగుతుంది? జడ్జిమెంట్ జరుగుతుంది. ఈ ఇశ్రాయేలీయులు ఇప్పుడు కనాన్లోకి ఎంటర్ అవుతున్నారు. కనాన్లోకి ఎంటర్ అవుతుంటే అక్కడ కూడా వారికి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది? 400 years అయిపోతుంది. అంటే ఈ కనానీయులకు కూడా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ కనానీయులకు తీర్పు జరుగుతుంది, ఈ ఐగుప్తీయులకు జడ్జిమెంట్ జరిగి మొత్తానికి వీళ్ళు జడ్జిమెంట్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి కనాన్ అక్కడ వెళ్ళిపోయినటువంటి ఆయన అయిపోతున్నాడు. అక్కడ ఉన్న కనానీయులకు జడ్జిమెంట్ జరుగుతుంది. తప్పించుకున్న వారు ఎవరనంటే, తీర్పును తప్పించుకున్న వారు ఎవరనంటే, తమ ఇంటికి రక్తాన్ని పూసుకున్నవారు. ఏ రక్తాన్ని? గొర్రెపిల్ల రక్తాన్ని. తీర్పును తప్పించుకున్న వారు ఎవరనంటే రక్తము లోపల ఉన్న వాళ్ళు. తీర్పులోనికి వెళ్ళిపోయిన వారు ఎవరనంటే, తీర్పు రాబోతోందని ముందుగా చెప్పిన వారికి ఆ మాటలు అర్థమవ్వలేదు. తీర్పు రాబోతోందని ముందుగా చెప్పిన వారికి ఆ మాటలు అర్థమవ్వలేదు. జడ్జిమెంట్లో నుండి తప్పించబడిన వారు కొందరు, జడ్జిమెంట్లోనికి వెళ్ళిపోయిన వారు. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ ఐగుప్తీయులు హతమార్చబడ్డారు, ఇక్కడ కనానీయులు వెళ్ళిపోతున్నారు, హతమార్చబడుతున్నారు. తీర్పులో నుండి తప్పించుకున్న వారు మాత్రము అక్కడ ఇశ్రాయేలీయులు. సంఖ్యను బట్టి చూస్తే, కౌంట్ను బట్టి చూస్తే ఇప్పుడు ఇశ్రాయేలీయులు తక్కువ ఉంటారా? కనానీయులు ఈ ఐగుప్తీయుల సంఖ్య ఎక్కువ ఉంటుందా?
కౌంట్ పాపులేషన్ ఇశ్రాయేలు తక్కువ ఉంటారు. ఐగుప్తీయులు కనానీయులు అందరినీ కలిపితే సంఖ్య ఎక్కువ, మెజారిటీ. ఇదే యేసు ప్రభు క్రొత్త నిబంధనలో ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొందరే, విశాల మార్గమున ప్రవేశించువారు అనేకులు. తీర్పులోనికి వెళ్ళిపోతున్న వారు అనేకులు, కేవలం శేషం మాత్రం రక్షింపబడుతుందనే విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఫస్ట్ ఈయనను ప్రత్యేకపరిచిన తర్వాత 400 years అని ముందుగా చెప్పాడు. ఆ 400 years అయిన తర్వాత జడ్జిమెంట్ రాత్రి వస్తుందని జడ్జిమెంట్ వస్తుంది ఒక రోజు అని చెప్పాడు. ఆ రోజు మిడ్నైట్ జరిగిపోయింది. దేవుడు 430 సంవత్సరాలకు క్లోజ్ చేసేసాడు మొత్తం చెప్పిన మాటను అంతటిని. వెల్ అండ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ ఐ మేడ్ యూ అండర్స్టాండ్ దిస్. ఇక్కడ విషయం ఏంటంటే గమనించాల్సింది, అందరూ ఆ రోజు రాత్రి ఎలాగైతే పడకకు వెళ్ళి నిద్రపోవాలని ఆలోచిస్తారో ఆ రీతిగానే ఆ రోజు నిద్రలోకి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? సమాప్తమైనది అని పలికాడు. సమాప్తమైనది ఎప్పుడు గుర్తు చేసుకుంటాం మనం? యోహాను సువార్త. యేసు ప్రభు సిలువ మీద వ్రేలాడుచుంటే ఆయన పలికిన మాటల్లో 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19:30వ వచనం. యేసు ఆశ్చర్యక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, సమాప్తమైనది అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? ఇట్ ఈస్ ఫినిష్డ్. యోహాను సువార్త 19:30 వచనంలో ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అదే మాటనే పలుకకపోయిన క్రియలలో చూపించాడు. నిర్గమాకాండం 12లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అక్కడంతే, చిన్న విషయం కాదు అది. సమాప్తమైనది అని యేసు ప్రభు పలికిన మాట అదేదో పైన అర్థం చేసుకొని వెళ్ళిపోయే మాట కాదు. ఏమిటి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక సందర్భం దగ్గరికి వెళ్తే, నేను ఆదికాండం 15వ అధ్యాయంలోనే చెప్పాను, అబ్రహాముతో నీ బిడ్డలు 400 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారని. అంటే దేవుడు ప్రతి సంవత్సరాన్ని కౌంట్ చేసుకుంటూ ఉన్నాడు. ఏం కౌంట్ చేసుకుంటూ వస్తున్నాడంటే, ఇదిగో నేను అబ్రహాముతో చెప్పిన మాటకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇయర్ 1 పూర్తవ్వాలి, ఇయర్ 2 పూర్తవ్వాలి, 3, 4, 5, 6 అలా 400 సంవత్సరాలు పూర్తయ్యే కాలం దగ్గర పడేసరికి ఎక్సోడస్ వచ్చేసింది, నిర్గమకాండం వచ్చేసింది. ఆ రోజు రాత్రికి సమయం పూర్తయింది. దేవుడు ఏర్పాటు చేసుకున్న సమయం, దినం ఎవరికి తెలుసు? ఎవరికి తెలీదు. ఐగుప్తీయుల మీద దేవుడు పడే దినం, ఐగుప్తీయుల మీదికి తీర్పును తీసుకొని వచ్చే దినం, ఆ సమయమైనను ఆ గడి అయినను ఎవరికి తెలీదు? తీర్పులోనికి వెళ్తున్న వారికి తెలీదు. ఆలోచించండి. ఆ రోజు రాత్రి ఐగుప్తీయులు నిద్రలోనికి వెళ్ళిన సమయానికి ఈరోజు మా ఇంటిలో నా పెద్ద కుమారుడు చనిపోతాడన్న విషయం వారికి తెలుసా అంటే మోషే గారు చెప్పారు, నాయన రాబోతోంది తీర్పు అని. కానీ ఏ సమయంలో జరగబోతోందో, ఏ గడియలో జరుగుతోందో మాత్రం వారికి తెలీదు. తమ గర్భాన పుట్టిన బిడ్డ పక్కనే ఉన్న ప్రాణాన్ని కాపాడలేకపోయారు ఆ ఐగుప్తీయులు. బిడ్డ ప్రాణం వెళ్ళిపోయింది. అంటే ఏం జరుగుతుంది? దేవుడు ఎంతో దీర్ఘశాంతుడై, దేవుడు ఎంతో కాలముగా, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, సుదీర్ఘకాలంగా ఆ ఐగుప్తీయులకు ఎన్నో మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తూ కనుపరుచుచు వచ్చిన ఆ దేవుని యొక్క మాటలను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. మోషే గారిని ఆ దేశంలోనికి పంపించి తెలియపరిచిన, ఇదిగో ఫరో అతని ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. చివరికి దేనిలోకి వెళ్ళిపోయారు? తీర్పులోనికి వెళ్ళిపోయారు, జడ్జ్మెంట్కి వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం, ఒక రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఏ సమయంలో నా బిడ్డ ప్రాణం పోతుందో,
ఏ గడియలో ఈ తీర్పు వస్తుందో ఐగుప్తీయులకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు ఏ సమయంలో తీర్పు రాబోతోందన్న విషయం గురించి? ఆ దేవునికి మాత్రమే తెలుసు. ఆ దేవునికి మాత్రమే తెలుసు ఏ సమయాన వీరికి తీర్పు, ఏ సమయాన వీరికి విమోచన. ఒకే సమయంలో రెండు జరిగాయి. ఒకే సమయంలో రెండు జరిగాయి. ఏమి జరిగాయి? భక్తిహీనులకు తీర్పు జరిగింది. దేవుని మీద ఆధారపడిన వారికి విమోచన, రక్షణ అనేది సంభవించింది. అనేక సందర్భాల్లో ఈ విషయాలు మనం చదువుతూ వెళ్తాం, కానీ ఇందులో ఇంత జరిగిందా, ఇంతుందా ఈ సందేశం అన్న విషయం మనకు అర్థం అవ్వదు. కానీ గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు రాత్రి ఆ సంహారక దూత బయలుదేరి వెళ్ళుచుండగా మరణ దూత ప్రతి ఇంటిని దర్శించింది. మరణదూత ప్రతి ఇంటిని దర్శించింది. ఆ మరణదూత ప్రతి ఇంటిని దర్శించినప్పుడు కొందరు మరణంలోనికి వెళ్ళకుండా ప్రాణాలతో బయటపడ్డారు. ఏమై ఉండొచ్చు కారణం? ఆ మరణదూత లోపలికి ప్రవేశించకుండా ఆ మరణదూత దాటి వెళ్ళిపోయాడు. మరణదూత దాటి వెళ్ళిపోయాడు. దాన్నే మనం గత వారం పాస్ ఓవర్ అనే మాట విన్నాం. పాస్ ఓవర్. కొన్ని ఇండ్లకేమో, కొన్ని గృహాలకేమో పాస్ ఓవర్ జరిగింది, కొన్ని ఇండ్లల్లోనేమో పాస్డ్ అవే జరిగిపోయింది. కొన్ని ఇండ్లమో కొన్ని గృహాలకేమో పాస్ ఓవర్ జరిగింది, మరికొన్ని గృహాలకు పాస్డ్ అవే జరిగిపోయింది. అంటే ఆ మరణదూత తీర్పును తీసుకొని ఎవరెవరిని ఎక్కడెక్కడ చూడ్డానికి బయలుదేరాడు? ఆ మరణదూత తీర్పును తీసుకొని ప్రతి ఇంటి వద్దకు వచ్చాడు. అవునా? ప్రతి ఇంటి వద్దకు మరణదూత వచ్చాడు. అంటే దేవుని తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది? ఇంటి వద్ద ప్రారంభమవుతుంది. దేవుని యొక్క తీర్పు ఆ ఇంటి వద్ద ప్రారంభమవుతుంది. దేవుని యొక్క తీర్పు ఇంటి వద్ద ప్రారంభమైతే, క్రొత్త నిబంధనలో దీనినే ఈరోజు వాక్యజనంగా మనం చదువుకున్నది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. పేతురు గారి పత్రికకు రాస్తూ ఎవరికైతే రాస్తున్నాడో వారికి బాగా తెలుసు తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమవడం అంటే ఏమిటి అనేది. మనమందరము దేవుని బిడ్డలం. మనమందరం దేవుని బిడ్డలమా కామా? ద్వితీయోపదేశ కాండము చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండము 14:1. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక అని ఉంది అక్కడ. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక మీరు ఎలా ఉండాలి? మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక ఎలా ఉండాలో మళ్ళీ అదే పేతురు గారు రాసిన పత్రికలో వివరిస్తున్నాడు. వచ్చేద్దాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో బిడ్డలతో తండ్రి మాట్లాడుతున్న మాట. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అనే మాట అన్నాడు. అది ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, మనం అందరము కూడా దేవుని బిడ్డలమే. దేవుని బిడ్డలమైతే బిడ్డలకు మరి దేవునికి ఉన్న సంబంధం ఏమిటంటే తండ్రి బిడ్డల సంబంధం. ఆ తండ్రి బిడ్డలు ఏ రీతిగా జీవించాలనేది ఆయన తెలియజేస్తున్నాడు. నేనేమై ఉన్నానో తెలియజేస్తున్నాడు 14వ వచనంలో. తండ్రి అయిన మన దేవుడు ఏమై ఉన్నాడట? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక బిడ్డలైన మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మరి పరిశుద్ధులుగా ఉండడం అంటే ఏమిటి అని ఆలోచిస్తే, దేవుని యొక్క ఆజ్ఞను గైకొను వారే, ఆయన చెప్పినట్లుగా జీవించేవారే, యేసు ప్రభు రక్తము చేత కడుగుబడిన వారే పరిశుద్ధులైతే, ఈ పరిశుద్ధులు ఎందులో నుంచి దాటుకుంటారట? దానికి సంబంధించిన మాటను చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం. అందుకే దీనిని ఒక కంఠహారంగా ఈరోజు మీకు పరిచయం చేయడం జరిగింది. ఈ వచనాల భావం అంతా మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. 5వ అధ్యాయం, క్షమించాలి, యోహాను సువార్త 5, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 5.
24వ వచనం చూద్దాం. వర్స్ నెంబర్ 24. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఎవరైతే ప్రభు యొక్క మాటను విని దాని ప్రకారం గైకుంటారో వారికి లభించే గొప్ప మేలు ఏమిటంటే, తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటుకుంటాడట. జడ్జిమెంట్ ఫేస్ చేయడం కంటే జడ్జిమెంట్ తప్పించుకుని సేఫ్గా ఉండడం మేలు కదా. ఏ వ్యక్తి అయినా మరొక వ్యక్తిని కోర్టు వరకు తీసుకెళ్లే దానికంటే ముందుగా సమాధాన పడడం మేలు కదా. ఒకవేళ అక్కడికి కోర్టు వరకు తీసుకెళ్ళిన తర్వాత శిక్ష పడింది అనుకోండి, వెళ్ళి చెరసాలలో వేయబడవలసిందే పరిస్థితి, శిక్షలోనికి వెళ్ళిపోవాల్సిందే. అలాంటి తీర్పు రాకముందే ముందుగానే సమాధాన పడ్డారనుకోండి, సమాధానం ద్వారా తీర్పు నుండి తప్పించుకోవచ్చుగా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నాయన, నా మాట ఎవరైతే వింటారో వాటిని గైకొంటారో తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడట. మరి ఐగుప్తు దేశంలో ఎలా తప్పించుకున్నారు తీర్పునంటే, దేవుడు చెప్పిన మాటను గైకొన్నారు. గైకొన్న విధముగా వారి ద్వారబంధములకు రక్తమును పూసుకున్నారు. ఆ రక్తమును పూసుకొని ఇంటిలోనే ఉన్నారు. మాట విన్నారు కనుక బయట తీర్పులోనికి రాలేదు. మాట విన్నారు కనుక బయట తీర్పులోనికి రాలేదు. పాత నిబంధనల్లోనూ క్రొత్త నిబంధనలోనూ మనుషులకు జరిగిన సంఘటనలు ఒకటేలా కనబడుతుంటాయి, కానీ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. తీవ్రత పెరుగుతూ ఉంటుంది. తీవ్రత అంటే రోజు రోజుకి దాని యొక్క బలం, దాని యొక్క శక్తి రోజు రోజు పెరుగుతూ పోతూ ఉంటుంది. తగ్గినట్లు కనపడదు మనకు. ఎలా? లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఆలోచించండి. నోవాహు గారి జలప్రలయం టైంలో కూడా తీర్పు అయితే జరిగింది. నోవాహు గారి జలప్రలయం టైంలో తీర్పు జరిగింది. సొదొమ గొమొర్రాల ప్రాంతంలో కూడా తీర్పు జరిగింది. నిర్గమకాండంలో కూడా తీర్పు జరిగింది. ఈ తీర్పులోని తీవ్రత అనే దాని గురించి కొంచెం ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జలప్రలయం ద్వారా ఓడల్లో ఉన్నవారు రక్షింపబడ్డారు, ఓడ బయట ఉన్నవారు నశించిపోయారు. కానీ తీవ్రత అనేదాన్ని ఒకసారి మనం ఆలోచించుకుంటే, జలప్రలయం ద్వారా నశించిపోయిన వారికి తీవ్రత విషయంలో ప్రాణాలైతే పోయాయి, నీళ్ళలో మునిగి చనిపోయారు. అప్పుడు చనిపోయిన స్థితి, సొదొమ గొమొర్రాలో చనిపోయిన స్థితి, నిర్గమకాండంలో చనిపోయిన స్థితి, ఈ మూడింటిని మనం ఒకసారి పరిశీలిద్దాం. జలప్రలయం అప్పుడు చనిపోయిన వారు, వర్షం పడుతోంది, భయంకరమైనటువంటి తుఫాను, ఆకాశపు తూములు విడవబడ్డాయి, భూమిలోని ఊటలన్నీ తెరుచుకున్నాయి. నీళ్ళు ఎలా వస్తాయి చెప్పండి? మొదట నేల తడవాలి, తర్వాత పాదాలు మునగాలి, పాదాల నుంచి మోకాళ్ళ లోతుకు రావాలి, మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతుకు రావాలి, నడుము నుంచి మెడ వరకు రావాలి, మెడ నుంచి తల మునగాలి. కొంచెం ఈత వచ్చిన వాళ్ళు ఏం చేయొచ్చు? ఇప్పుడు ఒకవేళ తల వరకు వచ్చినా కూడా ఏ చెట్ల కొమ్మలో ఎత్తైన చెట్టు ఏదైనా ఉంటే కొమ్మ మీదైనా పట్టుకొని కొంచెం బ్రతుకుదామని ఆ జలప్రలయం తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. కానీ దేవుడు పెద్ద పెద్ద పర్వతాలే మునిగిపోయేంత విధంగా నీళ్లతో దాన్ని ముంచేసాడు. ప్రాణం పోవడం ఖాయం, కానీ కాస్త కొంచెం ఆలస్యంగా వెళ్ళింది. ప్రాణం పోవడం ఖాయం, కొంచెం ఆలస్యంగా వెళ్ళింది. ఇది జలప్రలయంలో చోటు చేసుకున్న సంఘటన. ఇప్పుడు తీవ్రత అనే దాని గురించి ఆలోచిస్తున్నాం కనుక సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు జలప్రలయం ముందు వచ్చిందా, సొదొమ గొమొర్రా ముందు వచ్చిందా? జలప్రలయమే ముందు వచ్చింది. ఈ అన్నిట్లోనూ కనబడుతున్న కామన్ పాయింట్ ఏంటే, తీర్పు, కృప, విమోచన మరియు తీర్పు. గ్రేస్ అండ్ జడ్జ్మెంట్. ఈ రెండిట్లోనూ ఆలోచిస్తే, అక్కడ కొమ్మలు, చెట్ల కొమ్మలు అవి పట్టుకొని మొత్తానికి కొండపై కొందరు పరిగెత్తుకొని కొండలు అయితే మునిగిపోలే, పెద్ద పర్వతాలు ఎక్కి కూర్చుందాంలే అని ఒకవేళ ఆ కాలంలో కొండలు ఎక్కి కూర్చున్నారేమో, పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కి కూర్చున్నారేమో. కానీ ప్రళయం అయితే వచ్చింది, పర్వతాలను ముంచేసింది, బ్రతకలేకపోయారు. ఇప్పుడు సొదొమ గొమొర్రా దగ్గరికి వద్దాం. సొదొమ గొమొర్రా దగ్గరకు వచ్చిన తర్వాత జలప్రలయం సమయంలో అన్న కనీసం రాళ్ళు, గుట్టలు, కొండలు, చెట్లు ఎక్కి
కొంచెం సేపు ప్రాణం కాపాడుకోవడానికి ఏమైనా అవకాశం దొరికిందేమో. కానీ సొదొమ గొమొర్రాల కాలంలో ఏకంగా అగ్నిగంధకాలు కురుస్తున్నాయి. ఏకంగా అగ్నిగంధకాలు కురుస్తుంటే జలప్రలయం నుండి కొంచెం సేపు ప్రాణాన్ని కాపాడుకున్నంత టైం మనకు సొదొమ గొమొర్రాలో దొరికే అవకాశం ఉందా? అవి పడ్డము, ఇప్పుడు వర్షం పడుతుంది, అంబ్రెల్లా లేదు, అందరమైతే తడిచిపోతాంగా నడిస్తే. అలాంటిది ఏకంగా అగ్ని అయితే కురిపించాడు. ఆ అగ్నిలో నుండి తప్పించుకోవడానికి ఇటు అటు చర్మము, ఎముకలు అన్నీ కాలిపోతుంటే కేకలు, రోదన, ఎలా జరిగిందో ఆ సంఘటన. ప్రాణం పోవడానికి జలప్రలయంలో సమయం ఎక్కువ పట్టిందా, సొదొమ గొమొర్రాల కాలంలో సమయం ఎక్కువ పట్టిందా? జలప్రలయంలోనే సమయం ఎక్కువ పట్టింది. సొదొమ గొమొర్రా కాలానికి వచ్చేసరికి ప్రాణం పోవడానికి సమయం చాలా తక్కువైంది. తీవ్రత పెరిగింది, సమయం తక్కువైంది. ఇప్పుడు మూడో దానికి వస్తున్నాను. మూడోది ఏమిటి? నిర్గమకాండం, ఎక్సోడస్. ఆ రోజు అర్ధరాత్రి సంహారక దూత బయలుదేరి వెళ్తున్నాడు ఐగుప్తు దేశంలో. ఇప్పుడు ప్రాణం పోవడం అనేది ఏదైతే ఉందో, జలప్రలయంలో ఆలస్యమైందా, సొదొమ గొమొర్రాలో ఆలస్యమైందా, నిర్గమకాండంలో ఆలస్యమైందా? ప్రాణం పోవటం జలప్రలయమే. తక్కువ సమయం ఎక్కడుంది ఇప్పుడు ఈ మూడిట్లో? నిర్గమకాండంలో తక్కువ సమయం, దెర్ ఇస్ నో ఛాన్స్, తీసేసుకున్నాడు, అయిపోయింది అక్కడ. కనీసం సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలు కురిసే సమయంలో అయ్యో నేను కాలిపోతున్నా, మమ్మీ కాపాడు, డాడీ కాపాడు అంటే అక్కడ మమ్మీ కాలుతుంది, డాడీ కాలుతున్నాడు, ఇంకెక్కడ కాపాడతారు? ఛాన్సే లేదు అక్కడ. నీళ్ళు ఎక్కడన్నా నీళ్లు పోసుకుందా, నీళ్లు పోసుకునే టైం బకెట్లో, చెరువుల దగ్గర ఎప్పుడన్నా మనకు ట్యాంకులు అవి ఇవి ఉన్నాయి, ఆ కాలంలో అవి కూడా లేవు. అంటే తీర్పు దగ్గర పడే కొద్దీ రోజు రోజుకి ఏం జరుగుతుందంటే తీవ్రత పెరిగి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా అవుతుంది. అందుచేత దేవుడు ఏమి గుణాన్ని కలిగి యేసు ప్రభు ఇంకా భూమి మీదకి రాకుండా ఆలస్యం చేస్తున్నాడంటే, నేను వస్తే కను రెప్పపాటున జరిగిపోయే సంఘటన ఇది. క్షణం కంటే వేగంగా జరిగిపోయే సంఘటన ఇది. ఈ కను రెప్పపాటున ఎవరు కూడా తప్పించుకోలేరు. బ్లింక్ ఆఫ్ అన్ ఐ, అలా 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 ఒకసారి అది చూడండి. బ్లింక్ ఆఫ్ అన్ ఐలో జరిగిపోయే సంఘటన ఇదంతా. చూద్దామా? బ్లింక్ ఆఫ్ అన్ ఐ, కను రెప్పపాటున జరగబోయే సంఘటన అన్న విషయం గురించి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 51 నుండి చూద్దాం. 51. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదుము. అంటే కను రెప్పపాటున జరగబోయే సంఘటన ఇది. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. ఆ 60 సెకండ్లలో 1 సెకండే. ఆ 1 సెకండ్ నాకు తెలిసి క్షణమన్నా ఆలస్యం చేస్తుందేమో కానీ రెప్ప ఇంకా కొంచెం ఫాస్ట్ కొట్టుకుంటుంది. మీరు క్లాక్ పెట్టుకొని, స్టాప్ వాచ్ పెట్టుకొని చూడండి. 1 సెకండ్ వేగమా మన కనురెప్ప వేగమా అన్న విషయం గురించి. మన కనురెప్పనే చాలా వేగంగా ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది? భూమి మీదకి తీర్పు అనేది వచ్చినప్పుడు మొదటి దానిలో తీవ్రత అనేది కొంచెం తక్కువ ఉంది. రెండవ దానికి వచ్చిన తర్వాత తీవ్రత ఇంకొంచెం ఎక్కువైంది. మూడవది నిర్గమకాండంలో సంభవించినప్పుడు తీవ్రత మరింత పెరిగింది. ఇకపోతే ఈ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక తీవ్రత అన్నదానికి స్పీడ్ ఎంతనో మనం తెలియదు. మనకు అర్థం అవ్వడానికి మన లాంగ్వేజ్లో రాశాడు ఒక రెప్పపాటున అన్న విషయం గురించి. కానీ ఒకటి గమనిస్తే, తీర్పు జరిగిన ప్రతిసారి ఎవరో తప్పించబడ్డారు. జలప్రళయం సంభవించినప్పుడు
ఓడకు బయట ఉన్న వాళ్ళు తప్పించబడ్డారు, ఓడలో ఉన్నవారు భద్రంగా ఉన్నారు. సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలు కురిసినప్పుడు లోతు గారి కుటుంబం తప్పించబడింది, మిగిలిన వారు అంతరించిపోయారు. నిర్గమకాండంలో ఐగుప్తీయుల ప్రతి ఇంటిలోనూ ఒక శవం ఉండగా తప్పించబడిన వారు మాత్రం, బిడ్డలతో ఆస్తులతో బయటికి పడిన వారు మాత్రం ఈ ఇశ్రాయేలీయులు. నేను అప్పటి నుంచి తీర్పు 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 అనే మాటను ఉపయోగించాను కనుక వినేవారి మైండ్ అంతా ఏమైపోతుందంటే దేవుడు మనల్ని శిక్షించడానికి రాబోతున్నాడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ భయం చుట్టుకుంటుంటుంది. కానీ భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం కాదు ఇది. ప్రస్తుతానికి ఆయన కృప అపరిమితంగా ఉంది. ఆ కృపలోనికి రమ్మని, రండి నాయనా అని ఆయనే ఏం చేస్తున్నాడంటే మనలను బ్రతిమిలాడుచున్నాడు. చూద్దాం ఆ మాట. రండి, ఈ కృపలోనికి రండి, మీ జీవితాలను కాపాడుకోండి అని ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. అది 5వ అధ్యాయము కొరింథీ 2వ పత్రిక. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్ట. ఆ మాట ఏంటి ఆలోచించండి ఒకసారి. మనము దేవుణ్ణి వేడుకోవాలా, దేవుడు మనల్ని వేడుకోవాలా? యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి అని మనం ఆమేన్ అంటాం. వేడుకోవాల్సినది మనం. కానీ ఇక్కడ పదం చూస్తే మరోలా కనబడుతోంది. దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు అనే అర్థం ఏంటి? మీ తండ్రి మిమ్మల్ని పిలుచున్నాడు, రండి నాయనా అని ఇంటికి రమ్మని ఆయన పక్షాన ఈ భూమి మీద సేవకులు, ప్రతినిధులు, కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ పెద్దలు ఎవరైతే దేవుని గురించి మాట్లాడుతున్నారో అందరూ దేవుని పక్షాన రాయబారులై వేడుకుంటున్నారట. దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం అంటే దీని భావం ఏంటో తెలుసా? ఇందాక కనానీయుల గురించి చూసాం. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోకి వెళ్ళిపోయారు, 400 years ఉన్నారు. మరి కనానీయులకు ఏం జరిగింది అని అంటే మనం ద్వితీయోపదేశకాండం 8:20 చూసాం రెఫరెన్స్. ఏం జరుగుతుంది కనాన్లో? దేవుని గురించిన విషయాలు వారికి ఉపదేశించబడుతున్నా వారు వినలేదట. మేము వినం, ఈ దేవుని గురించి చెప్పకండి, మాకు ఈ దేవుని గురించి ప్రస్తావన తీసుకురాకండి అని ఈ కనానీయులు పూర్తిగా దేవుని మాటలు నిర్లక్ష్యం చేసి మేము వినము 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 అని ఈ 400 years దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేశారట. ద్వితీయోపదేశకాండం 8:20 ప్రకారంగా. ఈ 400 సంవత్సరాలు మాత్రమే కాదు, అంతకు మునుపు నుంచే దేవుని యొక్క సువార్త వారికి అందుచున్న మేము వినము అన్నారు. అందుకే దేవుడు వారిని పంపించేశాడట. అది డ్యూటరానమీ చాప్టర్ నెంబర్ 8 verse number 20 యొక్క రెఫరెన్స్ అది. అంటే ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు వీరికి సువార్త అందుతోంది, కానీ మేము వినమన్నారు. అలాగైతే మీరు బయలుదేరి రండి నాయన, ఐగుప్తులో నుండి బయటికి రండి, ఈ మీకు ఇవ్వాల్సినటువంటి దేశాన్ని స్వతంత్రించుకోవడానికి పిలుచుకున్నాడు అక్కడ దేవుడు. అంటే ఇక్కడికి సువార్త అందుతుంది, ఇక్కడ కనానీయులకు గాస్పల్ అందుతుంది, అక్కడ ఉన్న ఐగుప్తీయులకు డైరెక్ట్గా మోషే గారి ద్వారా అందుతుంది సువార్త. కానీ ఎవరైనా విన్నారా అని అంటే ఎవరు వినలేదు. దేని గురించిన సువార్త? అది కృపా సువార్త, రక్షణకు సంబంధించిన సువార్త. ఇక్కడ ఏం జరుగుతుంది? కొరింథీ 2వ పత్రిక 5:20లో దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. దీని గురించి మాట్లాడుతూ రోమపత్రిక ఏమంటున్నాడంటే 5వ అధ్యాయంలో, రోమపత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనంలో చివరి మాట మనం చూడగలిగితే చూడండి ఒకసారి. లాస్ట్ స్టేట్మెంట్ ఒక్కటి. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఏమిటి ఈ వాక్యం యొక్క భావం? పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇదిగో భక్తిహీనులు అంతరించిపోకుండా, భక్తిహీనులు తీర్పులోనికి వెళ్లకుండా కృప ఆకాశమంత ఎత్తుగా ఓడ రూపంలో కనపడుతుంది. ఆలోచించండి. జలప్రళయం వచ్చింది, పర్వతాలు మునిగిపోతున్నాయి. జలప్రళయం వచ్చింది, పర్వతాలు మునిగిపోతున్నాయి. కానీ నీళ్ల పైన ఏముంది? నీళ్ళ మీద ఏముందని అంటే ఓడ బయలుదేరి ప్రయాణం చేస్తుంది. నీళ్ళ క్రింద ఏమున్నాయంటే పర్వతాలు ఉన్నాయి. నీళ్ళ పైన ఓడ ఉంది. నీళ్ళ పైన ఓడ ఉంది, నీళ్ళ క్రింద పర్వతాలు ఉన్నాయి. అందులో నశించిపోయిన వారు ఉన్నారు. ఇలా పాపం విస్తరించిన చోట
ఓడ రూపంలో దేవుడు తన కృపను అలా అపరిమితంగా చూపించినప్పుడు ఈ కృపలోనికి మేము రామని ఓడ బయటనే ఉండిపోయారు, నశించిపోయారు. అలానే సొదొమ గొమొర్రాల కాలంలో ఒక్కసారిగా ఆ ప్రజలు లోతు గారి గృహం ఇంటి వద్దకు వచ్చినప్పుడు, అయ్యలారా ఇంత పాతకం కట్టుకునకుడి, ఇది దేవుని చిత్తం కాదు, అయ్యలారా ఇంత పాపం చేయకండి అని వేడుకుంటాడు లోతు గారు. చూద్దామా మాట. నీతివంతుడైన లోతు గారు ఆదికాండము 19వ అధ్యాయంలో, అయ్యా అన్నలారా ఇంత పాతకం కట్టుకునకుడి. లుక్ అట్ దట్ గాస్పెల్ దట్ హీఈస్ ప్రీచింగ్ దేర్. హీ వాస్ ప్రీచింగ్. ఆదికాండం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ నంబర్ 19, 7వ వచనం. అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి అని అంటున్నాడు అక్కడ. ఓ సొదొమ గొమొర్రా ప్రజలారా, మీరు ఇంత పాతకం కట్టుకొనకుడి అని అంటే ఆ మాట విలువ అర్థమైన వారికి, నిజంగానే మారు మనసు కలిగింటే, పెద్ద ఆయన చెప్తున్నాడు, నీతిమంతుడు చెప్తున్నాడు వినాలి అని ఆ రోజే మోకరించి ఆయన మాట వినింటే వారి మీద అగ్నిగంధకాలు కురిసేవి కావు. ఎందుకంటే అప్పటికే అబ్రహాం గారు వేడుకుంటున్నాడు, దేవా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో 50 మంది ఉంటే కాపాడతావో ప్రభు అంటే కాపాడతానన్నాడు. ఆ తర్వాత కొంచెం ధైర్యం చేసి అబ్రహాం గారు, అక్కడ 50 మంది లేరు, 45 మంది ఉంటే కాపాడతావు ప్రభు అంటే కాపాడతానన్నాడు దేవుడు. 45 కూడా కాదు, 40 ఉంటే కాపాడతావు ప్రభు అంటే దానికైనా ఓకే అన్నాడు. ఆ 40 కాస్త 30కి చేరుకుంది, 30 కాస్త 20కి చేరుకుంది, 20 నుంచి 10కి దిగాడు, 10 తర్వాత దిగనన్నాడు. ఇంకా చాలు అంటే ఏమన్నాడు అబ్రహాం గారు? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అక్కడ ఇంతటితో సమాప్తం, నేను అడగనిక అన్నారు. అర్థమవుతుంది ఇక్కడ. ఎప్పుడైతే ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడో వారి జీవితాలలో ఫినిషింగ్ జరిగిపోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ ఆలోచిస్తే, పాపము విస్తరించిన చోట కృప ఎప్పుడూ అవైలబుల్లో ఉంది, ఎప్పుడు అందుబాటులో ఉంది. పాపం విస్తరించిన చోట మేము కృప వద్దకు రాము, అందులోనే ఉంటామనే నిర్ణయం తీసుకున్నవారు వీరు చేసిన తప్పే. అన్నలారా ఇంత పాతకం కట్టుకునకుడే అని లోతు గారు చెప్పినప్పుడు నిజంగా వారికి మంచి మనస్సు ఉండింటే ఆ రోజే మారు మనస్సు పొంది ఇదిగో ఈ అగ్నిగంధకాలతో నశించిపోయేవారు కాదు. ఇకపోతే ఆ ఐగుప్తులో జరిగిన సంఘటన కూడా అంతే. ఇదిగో ఫరో జరగబోతుంది, నీ దేశం మీదకి ఇది రాబోతుంది, సంహారకుడు రాబోతున్నాడు అని ముందుగానే హెచ్చరించిన ఒక్కసారన్నా ఫరో అతని ప్రజలు ఆలోచించి ఉండాలి. అప్పటికే 9 సూచక్రియలు జరిగాయి. నీటిని రక్తంగా మార్చాడు. ఆ దేశపు ప్రజల చర్మాలన్నీ ఇదిగో పొక్కులుగా మారిపోయాయి. మిడతల దండు వచ్చి పడింది, కప్పల దండు వచ్చి పడింది, ఇన్నొచ్చి పడ్డాయి. ఇది కూడా జరగబోతోంది, మేము నమ్మాలి, విశ్వసించాలని తమ హృదయాన్ని కఠినం చేసుకోకుండా జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. వినలేదు. ఇది మనకు అర్థమైతే ప్రియులారా, నా మాట విని దాని ప్రకారంగా చేయువాడు తీర్పులో నుంచి, అనగా మరణములో నుంచి జీవంలో నుంచి దాటుకున్నవాడు అని యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తీవ్రత తక్కువయ్యే పరిస్థితి ఎక్కువ ఉందా, తీవ్రత ఎక్కువగా అయ్యే అవకాశం ఉందా? ఆలోచించండి. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఆలోచిస్తే తీవ్రత మరింత ఎక్కువగా కాబోతుంది. ఈ తీవ్రత ఎలా ఉంటుందో చెబుతున్నాడు ఆయన. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఈ తీవ్రత ఎలా ఉంటుందో పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఎక్కువగా ఉంది, నేను చదువుతాను చూడండి. సెకండ్ లెటర్ ఆఫ్ పీటర్ చాప్టర్ నంబర్ 3 వర్స్ నంబర్ 10 ఆన్వర్డ్స్. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినము, ఆ తీర్పు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. గతంలో జరిగిన తీర్పులకు ఇప్పుడు జరగబోయే తీర్పుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, జలప్రళయం సంభవించినాడు, భూమి అయితే నిలిచి ఉంది, ఆకాశం నిలిచి ఉంది, సూర్యుడు నిలిచి ఉన్నాడు, చంద్రుడు, నక్షత్రాలు నిలిచి ఉన్నాయి జలప్రళయం సమయంలో. అలానే సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలు కురిసినప్పుడు ఒక ప్రాంతం మాత్రం నశించిపోయింది, మిగిలిన ప్రాంతాలన్నీ బాగానే ఉన్నాయి ప్రపంచంలో. ఐగుప్తు దేశంలో ఆ సంహారక దూత బయలుదేరినప్పుడు ఐగుప్తు దేశంలోనే సంభవించింది ఆ తీర్పు. కానీ పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఈ తీవ్రత దేని మీద పడుతుందో చెబుతున్నాడు. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుందట. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయట. ఆకాశమే ఉండదంటున్నాడు. అంటే ఆకాశము భూమిని చుట్టుకొని ఉంటే ఆ చుట్టబడినటువంటి ఆకాశము భూమిని చుట్టేసుకుని వెళ్ళిపోతుందట.
ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కూడా కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రవ్వులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పైన ఎంతో కాదు, ఇది ఎంతో జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. అక్కడ ఏమిటి ఆ జాగ్రత్త? ఆనాడు వారు ఓడలో భద్రం చేయబడ్డారు. జలప్రళయంలో సొదొమ గొమొర్రాల కాలంలో దేవదూతలు వచ్చి వారిని తీసుకుని వెళ్ళి ఒక క్షేమకరమైన స్థలంలో పెట్టారు. నిర్గమకాండానికి వచ్చిన తర్వాత రక్తముతో పూయబడిన గృహాలలో భద్రం చేయబడ్డారు. అలా భద్రము చేయబడ్డారు గనుక ప్రాణాలతో బయటపడ్డారు. నశించిపోకుండా జీవించిన జాబితాలో ఉన్నారు. మరి ఇక్కడ ఎక్కడ? 3వ అధ్యాయం పేతురు గారు రాసిన 2వ పత్రికలో ఎంతో జాగ్రత్త గల వారై ఉండాలి అంటే మనం ఏ రీతిగా భద్రం చేయబడాలి. వారికైతే ఓడ ఉంది, ఐగుప్తులో ఏమో ఇశ్రాయేలులకు గృహాలు ఉన్నాయి. మరి మనకేముంది? ఎందులో భద్రం చేయబడాలి అది కూడా మనకు తెలియాలి కదా. వారిని ఓడలో పెట్టాడు, వారినేమో గృహాల్లో పెట్టాడు నిర్గమకాండంలో. మరి ఇప్పుడు మన పరిస్థితి ఎందులో భద్రం చేయబడాలి అది తెలిసిందనుకోండి, ఈ వాక్యం విలువ అర్థమైన వారు పరుగున పరిగెత్తుకొని వెళ్ళి వెంటనే అక్కడికి భద్రం చేయబడ్డానికి నిర్ణయం తీసుకొని ప్రయాణం చేస్తారు. చూడాలనుందా ఎక్కడ భద్రం చేయబడాలో? వచ్చే వారం చూద్దాం అన్నాను అనుకోండి, మీరు చాలా నిరుత్సాహపడతారు. కాబట్టి ఎక్కడ భద్రం చేయబడాలో యూదా గారి పత్రిక, యూదా గారు రాసిన పత్రిక ప్రకటన గ్రంథం కంటే ముందుగా ఉన్నటువంటిది. 1వ వచనం చూద్దాం. అందరూ తీశారా? యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి ఎందులో భద్రము చేయబడి మనకిప్పుడు ఉన్న ఆధారము ఇక యేసు ప్రభువే. ఆయన యందే మనం ఏమవ్వాలి? భద్రము చేయబడాలి. ఆయన యందే భద్రం చేయబడాలి. అంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అనే మాటలు ఆ రోజు ఓడ మాట్లాడింది. మీరు భద్రంగా ఉండాలంటే నేనే, నాలోకే రావాలి. ఆ రోజు ఓడ. మీరు భద్రంగా ఉండాలంటే దేవుడు చెప్పినట్లుగా ఈ ఇంటిలోనే ఉండాలి. నేనే, ఈ గొర్రెపిల్ల రక్తమే. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అవన్నీ ఛాయ, నిజస్వరూపం ప్రభువులో ఉంది. చూడండి, నేనే మీకు ఆధారమై ఉన్నాను. ఐ యామ్ ది ఓన్లీ వే ఫర్ యూ టు కమ్ అండ్ సేవ్ యువర్ లైఫ్స్ అంటున్నాడు అక్కడ. కాబట్టి ఆలోచించండి, తప్పించబడండి, భద్రంగా ఉందాం ప్రభువులో. దీనిని ఏమంటారంటే, అసలు ఇంకా ఆలోచిస్తే మీరు గమనించండి, జలప్రళయం సమయంలో బయట ఉన్నవారేమో ఏడుస్తున్నారు. రోదన, చెట్ల మీదకి ఎక్కి, పర్వతాలెక్కి, గుట్టలెక్కి. ఓడలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆలోచించండి, గెస్ చేయండి. ఇంతవరకు మనం అదే ఆలోచించాం. ఇంతవరకు మనం ఇదే ఆలోచించాం. ఏం ఆలోచించాము? లిసన్ టు దిస్, వెరీ ఇంపార్టెంట్. బయట ఉన్నవారేమో ఏడుపు, రోదన. మరి ఓడలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? లోపల బార్బెక్యూ చేసుకొని తినుకుంటూ కూర్చున్నారు అక్కడ హ్యాపీగా. రకరకాల భోజన పదార్థాలు, ఆ సముద్రము లేదా పెద్ద జలప్రలయంలో ఓడ స్వింగ్ చేసుకుంటూ అలా అలా నీళ్ళ మీద పోతుంటే బయటేమో అందరూ పోయారు, వీళ్ళు మాత్రం లోపల కూర్చొని ఏం చేస్తున్నారు? ఆనందంతో భూమి మీద ఉన్న ప్రతి జంతువు, సింహాలు, ఎలుగుబంట్లు, జిరాఫీలు, గాడిదలు, దున్నపోతులు, ఆవులు, గేదెలు, జింకలు, అందులో రకాలు, ఆస్ట్రిచ్లు అన్నీ వచ్చాయి ఓడలోనికి.
8 మందే ఉన్నారు, 3 కుమారులు, 3 కోడళ్ళు, భార్యాభర్తలు. ఇదిగో ఎక్కడున్నావు అంటే నేను ఏనుగు దగ్గర ఉన్నాను ఒకరు అంటే, నువ్వు ఎక్కడున్నావు అంటే నేను సింహం దగ్గర ఉన్నాను, ఇంకొకరు ఎవరున్నాను అంటే అదో నేను గుర్రం మీద ఎక్కి తిరుగుతున్నాను. ఆ ఓడ ఎంత పెద్దదో, ఎంత ఆనందం ఉంది చూడండి ఆ ఓడలో. ఇది మనకు అర్థమైతే ఆ రోజు అర్ధరాత్రి నిర్గమకాండంలో లోపల ఉన్నవారేమో అగ్ని మీద కాల్చబడిన ల్యాంబ్ గొర్రెపిల్లను, రొట్టెలను, పులియని రొట్టెను తీసుకొని చక్కగా తినుకుంటూ కూర్చున్నారు. అక్కడ ప్రాణాలు పోతున్నాయి. బయట రోదన ఏడుపు, ఇక్కడేమో తినుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ భద్రంగా ఉన్నవారు ఏ రీతిగా జీవిస్తారు? ఆనందంతో జీవిస్తారు. భద్రంగా లేనివారు ఏడుపు, రోదన. లోపల భద్రంగా ఉన్నవారు ఆనందిస్తారు. భద్రంగా లేకుండా బయట ఉన్నవారు ఏడుపు, రోదన, తీర్పు జరుగుతుంటుంది. ఇది మనకు అర్థమైతే దానినే ఒక్కొక్క చోట ఒక మాదిరిగా చెప్తూ బైబిల్లో మనకు ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఆల్వేస్ రిజాయిస్. బికాజ్ యు ఆర్ ఇన్ ద లార్డ్, బికాజ్ యు ఆర్ ఇన్ ది ఆర్క్, బికాజ్ యు ఆర్ ఇన్ ద హౌస్ కవర్డ్ విత్ బ్లడ్, యువర్ లైఫ్ ఇస్ జాయ్ఫుల్ ఇన్సైడ్. నువ్వు లోపల ఉన్నావు కనుక నీ జీవితం ఆనందమైంది. అలాగనే యూదా పత్రికలో యేసు ప్రభునందు భద్రం చేయబడిన వారు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పి 4:4, ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఆలోచించండి, ఎన్నో విలువైన విషయాలు దేవుడు మనకు తెలియపరిచినందుకు సంతోషించండి, భద్రంగా ఉండండి. ప్రార్థన చేసుకొని సందేశాన్ని ముగించుకొని ప్రభు బల కార్యక్రమాలను ప్రవేశిద్దాం. టేబుల్ కొంచెం పెట్టి ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుని మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు వినిపించిన సందేశంలో పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృపాపరిమితముగా ఉన్నది. అయితే మేము భద్రంగా ఉండటానికి ఇష్టపడక మా జీవితాలను ఏదైతే కొనిపోతుందో దాని వైపు ఎక్కువగా మొగ్గు చూపాం. మమ్మల్ని క్షమించండి. సత్యాన్ని తెలుసుకుని అందులో ప్రయాణం చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తే మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారిపేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.